పార్టీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. నిన్న మనం చెప్పుకున్నాం కదా, హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండియా 126 ర్యాంక్ అవుట్ ఆఫ్ 140 కంట్రీస్ అని చెప్పాం. అది అబౌవ్ మనకంటే హ్యాపీగా యుక్రెయిన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఈ అదే బర్మా మయన్మార్ ఉంది, తర్వాత పాలెస్టైన్ కూడా మనకంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ పక్కన పెడితే డెమోక్రసీ ఎక్కడ బాగుంది, అది కూడా మనం చాలా తక్కువ ర్యాంక్లో ఉన్నాం. మనకంటే బెటర్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ బెటర్. ప్రెస్ ఫ్రీడంలో ఆఫ్ఘనిస్తాన్ మనకంటే బెటర్. అక్కడ గన్ను పుచ్చుకుని న్యూస్ రిపోర్టర్ వెనకాల ఉంటున్నారు. ప్రెస్ ఫ్రీడమ్ అలా ఉంటుంది. 2 గన్మెన్ ఉంటారు. ఆ న్యూస్ పేపర్ వాడు ఏం చదువుతున్నాడో వింటూ వాడి గన్ పాయింట్ మీద న్యూస్ చదువుతాడు. అదండి ఆఫ్ఘనిస్తాన్లో ప్రెస్ ఫ్రీడమ్. మీకు ఆ ఫోటో పెడతాను. సో అలాంటి ఆఫ్ఘనిస్తాన్ కంటే మన ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదు, తక్కువ ఉంది అని ఈ వెస్టర్న్ కంట్రీస్ తాలూకు అహంకార ధోరణి మనల్ని తక్కువగా చూపించడానికి చేస్తున్నారు. సరే, ఎందుకు చేస్తారు ఇది అంటే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే నష్టం ఉందండి. ఎందుకంటే ఈ ఇండెక్స్లన్నీ కూడా రిపోర్ట్ కార్డులు అండి. మన స్కూల్ కూడా ఉంటాడు, వాడి మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ బట్టి వాడు ఎలాంటి వాడు, తెలియనివాడు, మూర్ఖుడు అని అందరూ డిసైడ్ చేస్తారు. ఆ రిపోర్ట్ కార్డు ప్రపంచానికి. సో ఆ రిపోర్ట్ కార్డు బట్టి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తర్వాత టూరిజం కూడా డిసైడ్ అవుతుంది. టూరిస్టులు కూడా ఇందులో మనం ఇండియా వెళ్ళడం చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి అని వెళ్ళమని. సో ఈ ఇంపాక్ట్స్ అన్నీ ఉంటాయి కనుక మన ఇండియన్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే మన సొంత సర్వే సిస్టమ్స్, మన సొంత డెమోక్రసీ ప్రపంచంలో ఉంది ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ పెడతాం. తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా మన సొంత సర్వేలు చేసి దాని ప్రకారం రిపోర్ట్ ఇద్దామని అనుకుంది. అది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ తాలూకు అహంకార ధోరణి తగ్గాలి. ఎప్పుడూ ఎంతసేపు వాళ్ళే అందరూ కరెక్ట్గా ఉన్నారని చెప్తుంది. ఫిన్లాండ్ టాప్ ర్యాంకింగ్, ఫిన్లాండ్, స్కాండినేవియన్ కంట్రీస్ అన్ని చాలా హ్యాపీ. ఈ వాళ్ళు 100కి 70 మందో 80 మందో సైకాట్రిక్ ట్రీట్మెంట్లో ఉంటారండి. వాళ్ళు హ్యాపీ అని ఎలా అనుకుంటారు ఇలా అర్థం కాదు. తర్వాత హ్యాపీనెస్ అంటే ఏమిటి? పొద్దున హ్యాపీగా ఉండి, లేకపోతే సాయంత్రం హ్యాపీగా ఉండి, పగలల్లా ఏడుస్తూ ఉంటే అది హ్యాపీనెస్ ఇండెక్స్ బెటరా? అదే వీకెండ్స్లో చాలా హ్యాపీగా ఉండి వీకెండ్తో ఏడుస్తూ ఉంటే అది వాడు హ్యాపీయా? తర్వాత వీళ్ళు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రా ఫ్లో ఉందంటే వాళ్ళు తీసుకునే శాంపుల్ చాలా తక్కువ అండి. 1000 మందిని తీసుకుంటారట మొత్తం దేశానికి. ఫిన్లాండ్లో 1000 మంది తీసుకుంటే కూడా అర్థం ఉంది, వాళ్ళు చిన్న పాపులేషన్. 1000 మంది ఇండియాలో తీసుకుంటే దాని శాంపుల్ కింద చాలా తక్కువ కదా. 1000 మంది ఇండియాలో అంటే 140 అంటే 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న ఇండియాకి 1000 మంది చాలా తక్కువ కదా. అదొక ఫ్లా. అదే ఈ శాంపులింగ్ చాలా చిన్న శాంపుల్స్ తీసుకుంటారు, దానివల్ల ప్రాబ్లం. తర్వాత మనకి డైవర్సిటీ చాలా ఎక్కువ. మన దాంట్లో రిలీజియస్ డైవర్సిటీ, తర్వాత లాంగ్వేజ్లో బోర్డ్ డైవర్సిటీ ఉంది. చాలా రకాలుగా ఉంటారు. మన ఇండియాలో మొత్తం అన్ని రకాల మనుషులు ఉంటారు. సో ఏ పర్టికులర్ సొసైటీలో వీళ్ళు అడిగేది, ఏ కట్టర్ ఇస్లామిక్ ఓల్డ్ సిటీలోకి వెళ్ళి కూర్చి మేము ఎంత హ్యాపీగా ఉన్నా అడిగితే వాడు నేను ఏడుస్తూనే ఉంటాను అంటాడు. అది వీళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే అనిపించచ్చేమో. ఎందుకంటే పాకిస్తాన్ చాలా హ్యాపీగా ఉంటుంది మనకంటే. తిండి లేకపోయినా పాకిస్తాన్ ఇస్ హ్యాపీ. వార్ టోన్ యుక్రెయిన్ హ్యాపీ. ఈ 70 ఏళ్ళ నుంచి సివిల్ వార్ జరుగుతున్న మయన్మార్ మనకంటే హ్యాపీ. సో ఇది చాలా ఫ్రాడ్, అంటే కావాలని చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇండియాని కొంచెం తక్కువగా చూపిస్తే వాళ్ళకి ఏదో వాళ్ళ లాభాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లాభం ఏంటంటే ఉంది, మనకి డెవలప్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. మోదీ గారి అండర్లో డెవలప్మెంట్ ఎక్కువైపోతే మనం వాళ్ళకంటే ముందుకెళ్ళిపోతామని భయం. ఇండియా అంటే భయం, అదొక భయం. 60 ర్యాంక్ అండి. మనం 126 అయితే 60 ర్యాంకులో చైనా ఉందండి హ్యాపీనెస్ ఇండెక్స్లో. చైనా ఎందుకు ఎలా హ్యాపీగా ఉంటుందో నాకు అర్థం కాదు.
చైనాలో ఏ మాత్రం వాళ్ళకి కరోనా టైంలో ఆల్మోస్ట్ అంటే జీరో కోవిడ్ పాలసీలో ఎంత టార్చర్ చేశారండి వాళ్ళని. మీరు వాళ్ళు తిండి లేకుండా ఏమి లేకుండా లోపల తెట్టి వదిలేశారు వాళ్ళ పాటు చామని. అలా ఉంటుందండి. అది హ్యాపీనెస్ ఇండెక్స్లో చైనా ఇస్ మనకంటే 100 రెట్లు బెటర్. సో ఈ ఫ్రాడ్ సిస్టమ్ అంతా కూడా ఈ కరెక్ట్ చేయడానికి మోదీ గారు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే మన సొంత సర్వే చేద్దాం, మన సొంత రిపోర్ట్లు అందిద్దాం. అంటే అప్పుడు మన స్కేల్స్ మన కొలతలన్నీ కూడా మన స్కేల్ ప్రకారం ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు మీరు దేంతో కొలిచేరు బట్టి కొలత కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న పెద్ద దేశం ఉంది, దాని చిన్న కరెన్సీ కొలుస్తానంటారు. ఎంత కొలుస్తారు మీరు? 6 గంటలు కొలుస్తారు. తెలిసిన తర్వాత ఇది ఎంతలే అని చెప్పి మీరు అంచనాగా వేసేసుకుంటారు. అలా ఉంటుందండి. మన 1.4 బిలియన్ పాపులేషన్లో 1000 మందిని తీసుకుని అదే కరెక్ట్ అనుకుంటే ఎంత మూర్ఖత్వం. సరే, ఇదండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది. మేబీ ఎలక్షన్స్ ముందరే ఈ ఈ రిపోర్ట్లు రావచ్చు. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ప్రకారం ఎలా ఉంది, అసలు హ్యాపీనెస్ గురించి వెస్ట్రన్ కంట్రీస్కి తెలియదండి. వాళ్ళ సివిలైజేషనే మొన్న బట్టలు కట్టుకోవడం నేర్చుకున్న నా కొడుకులేడు. మన దగ్గర నేర్చుకోవాల్సి చాలా ఉందాడు. వాళ్ళ సుఖం అంటే ఏమిటో తెలియదు. చెప్పాను కదా, త్యాగరాజు గారి డెఫినేషన్ సుఖం కంటిన్యూస్గా ఉండాలి. అంటే పొద్దున సుఖంగా ఉంటాను, లేదా రాత్రి సాయంత్రం పార్టీలకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేస్తాను, పొద్దున్నే మళ్ళీ కర్రగడ్డ బుర్రెత్తుకుని హ్యాంగ్ ఓవర్తో ఏడుస్తాను అంటే అది హ్యాపీనెస్సా? కాదండి. నా ఉద్దేశం కంటిన్యూస్గా ఉండాలి హ్యాపీనెస్. తర్వాత ఎవరినో ఇబ్బంది పెట్టి ఒక రాక్షసత్వంతో తెచ్చుకున్న హ్యాపీనెస్ అది మా హ్యాపీనెస్సా? అవతలని హింస పెడితే నాకు వచ్చే రాక్షసత్వపు సుఖాన్ని అది ఎంతసేపు ఉంటుందండి? అది ఎంత మంచిదండి? అది ఎంతమంది హర్షిస్తారు? అది మంచిది కాదు. అంటే హ్యాపీనెస్లో కూడా దాని అంటే క్వాలిటీ ఉంటుందండి. ఏదో పిక్చర్లో ఎవడో 2-3 నుంచి కొట్టేసి నేను వీరుని చెప్పి అనుకుంటే అది ఈ టెర్రరిస్టులు వాడు చేసే అది పిచ్చి హ్యాపీనెస్. దట్స్ నాట్ అందరూ హర్షించే హ్యాపీనెస్ కాదు. నిష్కళంకంగా ఉండాలి. దాంట్లో ఏమాత్రం తేడా ఉండకూడదు. కళంకం లేని హ్యాపీనెస్ ఉండాలి. అదే పరిపూర్ణంగా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి. అంటే సగం హ్యాపీగానే ఉన్నాను, కానీ కొంచెం ఇంకేదో చిన్న ఇబ్బంది ఉంది. అంటే రొట్టెలు దొరకట్లేదు మాకు. పాకిస్తాన్లో పాపం గోధుమ పిండికి కొరత ఉంది, అయినా పర్లేదు హ్యాపీగానే ఉన్నాను. అంటే పక్కవాడి కంటే నాకు ఇచ్చే పిండి, సో నేను హ్యాపీగానే ఉన్నాను. అది దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపీనెస్. సో పరిపూర్ణంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి, అన్ఇంటరప్టెడ్గా ఉండాలి, నిరవధికంగా ఉండాలి. అలాంటి హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడాలి. దాని గురించి తెలియదు లేడికి. దే కాంట్ ఈవెన్ డిఫైన్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ వెస్టర్న్ బుర్రలు చాలా లిమిటెడ్ అండి. వాళ్ళకి తెలివితేటలు బాగా తక్కువ. గొడ్డు మాంసం తినే వాళ్ళకి తెలివితేటలు ఎలా వస్తాయండి? అన్బిలీవబుల్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి. మనం హ్యూమన్ బీయింగ్స్కే కాదు వాళ్ళు, సెమీ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు, సగం మనుషులు వాళ్ళు. మానవత్వం అనేది అక్కడ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి మన దగ్గర నుంచి. మన సనాతనమైన ఎప్పటి నుంచో వచ్చిన సివిలైజేషన్ అది చేత మన వాళ్ళు మంచి పని చేస్తున్నారు. మన సొంత కాలం, మన సొంత స్కేల్స్ తోటి కొత్త సర్వేలు చేసి కొత్త రిపోర్ట్లు ఇప్పిద్దామని ఒక మంచి డెసిషన్కి వచ్చారు. చేస్తారు. అది మేబీ బిఫోర్ ద ఎలక్షన్స్ అవుతుంది. అయితే అందరి ప్రపంచానికి తెలిసి వస్తుంది ఏమో జరుగుతుంది, ఎంత ఫ్రాడ్ జరుగుతుంది ఈ రిపోర్ట్ల పేరుట. మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో. ఈ సర్వే చేయడం మంచిదంటారా, కాదంటారా? చేయడం అవసరం అంటారా, అవసరం లేదంటారా? మొన్నటిదాకా మన అవసరం లేదనుకుని ఇగ్నోర్ చేశారు, కానీ ఇది అవసరమని ఇప్పుడు రియలైజ్ చేసి ముందుకెళ్తున్నారు. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.